హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ చిప్స్ని చూపిస్తున్నానండి. పొటాటో చిప్స్ని ఈజీగా చేసుకునే ప్రాసెస్. చిప్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, రైస్తో కానివ్వండి, దాల్ రైస్తో పాటు కానివ్వండి, లేకపోతే స్నాక్ లాగైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. అందరూ చాలా ఇష్టపడతారు ఈ చిప్స్ని తినడానికి. ఈ వింటర్ సీజన్లో అయితే మంచి పొటాటోస్ వస్తాయండి చిప్స్ చేసుకోవడానికి. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ని కూడా చూపిస్తాను. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇలాగా లేయర్స్గా ఉండే పొటాటోస్ అయితే చిప్స్కి చాలా బాగుంటాయండి. పొటాటోస్ని ఫ్రిడ్జ్లో మేము పెట్టకముందనే మార్కెట్ నుంచి తీసుకొని వచ్చిన వెంటనే చిప్స్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. అవి శుభ్రంగా పీల్ చేసేసుకొని వాష్ చేసుకొని వాటిని కాటన్ క్లాత్తో కానివ్వండి, లేకపోతే ఒక టిష్యూ పేపర్తో కానివ్వండి మేము తుడిచేసుకొని డ్రై చేసుకోవాలి. తడిగా ఉండకూడదు. పొటాటోస్ కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యే వరకు బాగా వేడి చేసుకోవాలండి. బాగా వేడైన తర్వాత ఇప్పుడు చిప్సర్ హెల్ప్తో మేము చిప్స్ని తురుముకోవాలండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా కడాయిలోకి గ్రేట్ చేసుకుంటున్నాను. నేను ఒక్కొక్క ట్రిప్కి ఒక్కొక్క పొటాటోని చేసుకున్నానండి. మరి ఎక్కువగా వేసుకుంటే అవి మెత్తగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా అవ్వవు. అందుకని ఇక్కడ పొటాటోస్ కొంచెం క్రిస్పీగా అవుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి అందులో నేను కొంచెం సాల్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత సాల్ట్ కలిపిన అవసరం ఉండదు. మీరు ఇలా కాదు తర్వాత అనుకుంటే లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా అయిపోయిన తర్వాత మెరుగు తగ్గిపోతుందండి. అప్పుడు క్రిస్పీగా అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అలాగే సేమ్ ప్రాసెస్లో గ్రేట్ చేసుకోవాలండి. చిప్స్ని కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. నేను ఇక్కడైతే డైరెక్ట్గా కడాయిలోకి తురుముకుంటున్నానండి. పొటాటోస్ని చేసుకున్న తర్వాత వాటిని కూడా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని వాటిని కూడా స్టైనర్ హెల్ప్తో మళ్ళీ తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ నేను ఇంకా ఈజీగా చేసుకునే ప్రాసెస్ని కూడా చూపిస్తానండి. కొందరికి కడాయిలోకి గ్రేట్ చేసుకోవాలంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి కొంతమందికి కుదరదు. సో అలాంటి వాళ్ళకి నేను ఇక్కడ వేరే ప్రాసెస్ కూడా చూపిస్తున్నానండి. ఒక ప్లేట్లోకి తీసుకొని పొటాటోస్ని ఒక ప్లేట్లో గ్రేట్ చేసుకొని ఇలాగా పక్కన మేము తురిమి తీసుకోవచ్చండి. చిప్స్ని చూడండి, ఈ సైజులో చిప్స్ చేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఇలాగ తురిమేసుకొని వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే చిప్స్ మేము ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హైలో ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చక్కగా క్రిస్పీగా అవుతున్నప్పుడు లాస్ట్లో అప్పుడు ఫ్లేమ్ని స్లో చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. చూడండి, ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చేసేసుకొని వీటన్నింటినీ ఒక జల్లిబుట్టలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటి మీదకి నేనైతే పెరి పౌడర్ వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే పెరి పౌడర్, లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ అయినా సరే మాకు కారాన్ని బట్టి వేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలండి. టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, అలాగే టాస్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. చిప్స్ అంటే అందరికి ఇష్టం అండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చిప్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.